ఈ సెషన్లో మనం కెమెరా రా ఫైల్స్ని బ్లాక్ అండ్ వైట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తాం. మరి కెమెరా రా ఫైల్స్ ఎప్పుడు కూడా కలర్ మోడ్లో ఉంటాయి. మరి వాటిని సింపుల్గా మనం బ్లాక్ అండ్ వైట్లోకి మార్చుకోవచ్చు. మరి ఫైల్లోకి వెళ్ళండి, ఓపెన్ BW అనే ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అనలైజ్. ఇప్పుడు మీరు ఈ కలర్ఫుల్గా ఉన్నదాన్ని బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ చేయాలంటే గ్రే స్కేల్ ఇది తీసుకోండి. ఇక్కడ కన్వర్ట్ టు గ్రే స్కేల్ అని ఉంది, జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. సో ఇది గ్రే స్కేల్లోకి కన్వర్ట్ అయిపోయింది. అయితే గ్రే స్కేల్లోకి కన్వర్ట్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒరిజినల్ కలర్స్ని అది ఫాలో అవుతూ ఉంటుంది. గ్రే స్కేల్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎట్లా ఏ విధంగా రెడ్ని ఏ విధంగా కొద్దిగా గ్రేగా కొద్దిగా బ్లాక్గా మార్చాలి, అట్లానే బ్లూ డిఫరెంట్ కలర్స్ని ఏ విధంగా ఫాలో కావాలి బ్లాక్ అండ్ వైట్లోకి మార్చేటప్పుడు అనేది ఇది గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు వీటిని డిఫాల్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఉన్నాయి డిఫాల్ట్. ఓకే, డిఫాల్ట్ అన్న తర్వాత మనకి జస్ట్ చేంజెస్ వచ్చాయి, అన్నీ కూడా జీరోలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క టార్గెట్ అడ్జస్ట్మెంట్ టూల్ని యూజ్ చేసి మనం జస్ట్ దీన్ని డార్క్ చేయొచ్చు, లేదంటే బ్రైట్ చేయొచ్చు. ఇట్లా లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే డార్క్ అయింది. ఓకే, బ్లూస్ అంతా కూడా మైనస్లోకి వచ్చాయి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అట్లనే ఈ స్పెసిఫిక్ ఏరియాస్ ఎక్కడ బ్రైట్నెస్ కావాలో అక్కడ ఇట్లా తీసుకురండి, అట్లనే ఎక్కడ డార్క్నెస్ కావాలో. ఓకే, ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత బేసిక్ ప్యానల్లోకి మీరు వచ్చినట్లయితే ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇంకేమన్నా బ్లాక్స్ ఎక్స్ట్రాగా ఇట్లా రావాలి అనుకుంటే బ్లాక్ ఏరియాస్ మిస్ అయ్యింటే ఇట్లా బ్లాక్స్ని ఎన్హాన్స్ చేయండి. ఓకే, మీరు ప్రివ్యూ గమనించవచ్చు. ఒరిజినల్ ఇది ఉంది, దానికి తగ్గట్లుగా బ్లాక్ అండ్ వైట్లోకి ఏ విధంగా కన్వర్ట్ అయింది అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. ఓకే,